వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ లో ఉన్నారు. సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు. ఈరోజు సమాధానం వారిదే ఉంది. ఎప్పుడు కూడా మేము ఈర్ష్య పడతలేము. అధికారం వస్తుంది పోతుంది. తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు. అభినందిస్తున్నాం. మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా. 5 సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుని వేడుకుంటాం. దాని సరిపడి సహకారం చిల్లలమ్మల రాజకీయాలు చేయకుండా, చిల్లలమ్మల రాజకీయాలతో కాకుండా సభ హుందతనాన్ని దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి. ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ. ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు. మాకు ఈర్ష్య లేదు. అయితుంటాం పోతుంటాం. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇక్కడ ప్రజల ఇష్టం. వారిని ఎక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు. జ్ఞాపకం చేస్తున్నాం వాటిని. అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీ నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీగా మీకు మంచి పేరు వస్తుందని జ్ఞాపకం చేస్తున్నాం తప్పితే దాని మీద ఏదో పగడ్బందీగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటటువంటి ఆలోచన మాకు లేదు. జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే 6 గ్యారంటీలు ఏది ఉన్నాయో అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు వస్తుందని చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అది కన్సర్న్ మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు. కానీ ప్రతి ఒక్కరు లేచి మాట ఎట్లా అధ్యక్ష? ఇది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలా మంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు, తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.